సోదరుడు సంఘటి మనం రాయలసీమ జిల్లాలోనే కాదు ఆంధ్రాలోనే ఆగస్టు 10వ తారీఖున ఈ దళిత క్రిస్టియన్స్కి దళిత హోదా కావాలని మత స్వాతంత్రం కావాలి, దళితులకు మత స్వాతంత్రం కావాలి అని ఆయన ఒక మహాధర్నా పెట్టాడు. ఎందుకంటే జంతర్ మంతర్లో పెట్టాడు ఆగస్టు 10 గంటలకి. ఆగస్టు 10 ఎందుకు ఎంచుకున్నాడంటే అదే ఆగస్టు 10న 1953వ సంవత్సరంలో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దళితుడి 1950లో ఈ స్టేటస్ వచ్చింది. ఏమని? హిందూ మతం నుంచి మారిన దళితులకి ఈ హోదా వర్తించదు. సిక్కు మతం మారినా బౌద్ధ మతం మారినా వాళ్ళకి వర్తిస్తుంది, కానీ క్రిస్టియానిటీలోకి ముస్లింలోకి మారిన వాళ్ళకి ఈ దళిత స్టేటస్ వర్తించదని ఇచ్చింది. అది చాలా అక్రమం, అన్యాయమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒక మతంలోకి వెళ్తే కులం పోతాడు, ఇంకో మతంలోకి వెళ్తే కులం పోతాడు. కాబట్టి ఇది క్యాన్సిల్ చేయాలని మా పోరాటం. క్యాన్సిల్ ఎందుకంటే ఇంతకుముందు 2 కమిషన్లు, సచార్ కమిటీ కానీ లేకపోతే రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ ఒక ఇయర్ కట్టుగా ఇచ్చినాయి దళిత క్రిస్టియన్స్కి దళిత స్టేటస్ ఇవ్వాలని. మళ్ళీ ఇంకో కమిషన్ ఎందుకు వేశారంటే దాన్ని పడగొట్టాలని, ఆ కమిషన్ రిపోర్ట్ని అలగదొక్కాలని ఉద్దేశంతో తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఇది కమిషన్ రిపోర్ట్ ఎలాగొచ్చినా ఏం చేసినా కానీ మాకు అది దళిత స్టేటస్ క్రిస్టియన్స్కి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.